వైసీపీలోని ముఖ్య నేతలను ఓడించేందుకు గత కొంతకాలంగా పక్కా ప్లాన్ సిద్ధం చేస్తుంది టీడీపీ. ఇటువంటి వారి జాబితాలో గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా ఉన్నారు. 2 సార్లు టీడీపీ తరఫున గెలిచిన కొడాలి నాని చంద్రబాబును తీవ్రంగా విమర్శించి వైసీపీలో చేరారు. వైసీపీ తరఫున గుడివాడలో మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన నాని గడిచిన 5 ఏళ్లలోనూ టీడీపీకి వ్యతిరేకంగా గట్టిగా పోరాడారు. అసెంబ్లీలోనూ టీడీపీని విమర్శించడంలో తన వంతు పాత్ర పోషించారు. దీంతో రాబోయే ఎన్నికల్లో గుడివాడలో కొడాలి నానిని ఓడించి మళ్లీ ఆయనను అసెంబ్లీకి రానియకుండా చేయాలని పట్టుదలగా ఉన్న చంద్రబాబు ఆయనకు పోటీగా ఏరికోరి దేవినేని అవినాష్ ను రంగంలోకి దింపుతున్నారు. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తనయుడైన దేవినేని అవినాష్ ప్రస్తుతం తెలుగు యువత అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించిన అవినాష్ గుడివాడలో కొడాలి నానిని రాజకీయంగా ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్నారు. అయితే గుడివాడకు నాన్ లోకల్ అయిన దేవినేని అవినాష్ కొడాలి నానిని ఓడించడం సాధ్యమవుతుందా అనే చర్చ జిల్లా రాజకీయ వర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. దేవినేని అవినాష్ ను బరిలోకి దింపేందుకు వీలుగా అక్కడ టికెట్ ఆశిస్తున్న రావి వెంకటేశ్వరరావుకు ఎమ్మెల్సీ పదవి, యలపర్తి శ్రీనివాసరావుకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తామని చంద్రబాబు ఆఫర్ చేశారు. దీంతో దేవినేనికి లైన్ క్లియర్ అయింది. అయితే దేవినేని అవినాష్ నానిని ఓడించగలడా అనేది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. గుడివాడ మొదటి నుంచి కూడా టీడీపీకి కంచుకోటగా ఉంది. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహించడంతో ఆ ప్రభావం ఇప్పటికీ ఉంది. 1978 నుంచి ఇప్పటి వరకు 9 సార్లు ఇక్కడ ఎన్నికలు జరగగా 6 సార్లు టీడీపీ గెలిచిందంటే ఆ పార్టీ హవా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం వైసీపీ తరఫున ఇక్కడి నుంచి కొడాలి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా ఉన్నారు. కొడాలి మొదట 2004లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009లోనూ అదే పార్టీ తరఫున నిలిచి గెలిచారు. అయితే ఆ తర్వాత టీడీపీ అధిష్టానంతో విభేదించి వైసీపీలో చేరారు. ఆ పార్టీ తరఫున 2014లో పోటీ చేసి విజయం సాధించి టీడీపీ కంచుకోటకు గండికొట్టారు. దీంతో కొడాలిపై టీడీపీ అధినేత ప్రత్యేక దృష్టి పెట్టి ఓడించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొడాలి నాని ఇక్కడ వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు. మరోసారి విజయం సాధించడానికి సిద్ధమవుతున్నారు. గెలుపు ఖాయమన్న ధీమాలో ఆయన ఉన్నారు. నియోజకవర్గంలో బలంగా ఉన్న కొడాలి నానిని ఓడించాలంటే మాజీ ఎమ్మెల్యే రావికి కష్టమే అన్న వ్యాఖ్యలు రావడంతో దేవినేని తెరపైకి వచ్చారు. నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న కమ్మ సామాజిక వర్గం ఎవరికి అండగా ఉంటుందనేది ఆసక్తికరమే. నాని, అవినాష్ ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. అయితే కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఇద్దరికి పడటం, మిగిలిన సామాజిక వర్గాల్లో వైసీపీకి ఆదరణ ఉండటం గత ఎన్నికల్లో నానికి ప్లస్ అయిందని, ఈసారి కూడా అలానే జరుగుతుందని వైసీపీ భావిస్తోంది. టీడీపీ తరఫున 2 సార్లు గెలిచిన కొడాలి తమ కంచుకోటను బద్దలు కొట్టి వైసీపీ నుంచి గెలవడంపై జిల్లా టీడీపీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. నానిని ఎలాగైనా ఓడించాలని భావిస్తున్నారు. జిల్లా అంతటా పట్టు ఉన్న దేవినేని వారసుడు అయితేనే నానికి పోటీ ఇవ్వగలరని ఏరికోరి అవినాష్ ని తీసుకుని వచ్చారు. కానీ నాని ఇక్కడి నుంచి వరుసగా 3 సార్లు గెలవడంతో తనకంటూ బలమైన అనుచరులను ఏర్పాటు చేసుకున్నారు. అలాగే కొంతవరకు పనులు కూడా చేశారు. ఆయనకు బలంగా మారాయి. అయితే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేదని, చాలా వరకు పనులు అలాగే పెండింగ్ లో ఉన్నాయన్న విమర్శలు కూడా మైనస్ గా మారవచ్చు. ఇక దేవినేని అవినాష్ పూర్తిగా టీడీపీ క్యాడర్ పైనే ఆధారపడుతున్నారు. గుడివాడ సెగ్మెంట్ లో గుడ్లవల్లేరు, గుడివాడ, నందివాడ మండలాలు ఉన్నాయి. ఇక్కడ కమ్మ సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అలాగే బీసీ, ఎస్సీల ఓటర్లతో పాటు కాపు సామాజిక వర్గం కూడా ఇక్కడ ప్రభావం చూపుతుంది. కమ్మ వర్గం టీడీపీకి సానుకూలంగా ఉన్న ఎమ్మెల్యేగా నానికే ఓటేస్తున్నారు. ఆయన టీడీపీలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఓటు బ్యాంకును తన ఓటు బ్యాంకుగా మలుచుకున్నాడు. అదే ప్రధాన బలం. ఇక కాపు ఓట్ల కోసం ఇటీవల రాధాతో కూడా సమావేశమై ఆ వర్గం ఓట్లను కూడా చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక దేవినేని కుటుంబానికి జిల్లాలో పట్టున్న గుడివాడలో పోటీ చేయడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో అవినాష్ నానికి ఏ మేరకు పోటీ ఇస్తారనేది ఆలోచించదగ్గ విషయమే. అయితే టీడీపీ కార్యకర్తల బలంపైనే అవినాష్ ఆశలు పెట్టుకున్నారు. ఇక టీడీపీ చేస్తున్న సంక్షేమ పథకాలు కలిసి వస్తాయని నమ్ముతున్నారు. అయితే బూత్ స్థాయిలో బలంగా ఉన్న నానిని ఢీకొట్టడం అవినాష్ కి కష్టమే అని చెప్పాలి. మరి టీడీపీ ఓటు బ్యాంక్ బలంగా ఉన్న నేపథ్యంలో నాని, అవినాష్ మధ్య గట్టి పోటీ జరగడం మాత్రం ఖాయం. అయితే కొడాలి కోటలో దేవినేని పాగా వేయగలడా అంటే మాత్రం ఇప్పుడే చెప్పడం అసాధ్యం. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.